ఆదిలాబాద్లో అల్తాఫ్ అనే అంతర్రాష్ట్ర దొంగ దడ పుట్టిస్తున్నాడు. బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని మోసాలు చేస్తున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి వారి మెడల నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్తున్నాడు. అల్తాఫ్ పై నిర్మల్, ఆదిలాబాద్, మహారాష్ట్రలో కేసులు ఉన్నాయి. ఆయన్ను పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేశారు పోలీసులు. అల్తాఫ్ కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి. ఆదిలాబాద్ లో అల్తాఫ్ అనే అంతర్రాష్ట్ర దొంగ దడ పుట్టిస్తున్నాడు. బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని మోసాలు చేస్తున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్తున్నాడు. అల్తాఫ్ పై నిర్మల్, ఆదిలాబాద్, మహారాష్ట్రలో కేసులు ఉన్నాయి. ఆయన్ను పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేశారు పోలీసులు. అల్తాఫ్ కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి. దసరాపూర్ ఏరియాకు ఒక వ్యక్తి బైక్ పై వచ్చి ఒక 80 సంవత్సరాల వృద్ధురాలను మీకు బ్యాంకు నుండి 75,000 రుణం శాంక్షన్ అయింది, ఎలాంటి షూరిటీస్ అవసరం లేదు, జస్ట్ ఒక గోల్డ్ చైన్ వాళ్ళకు చూపిస్తే మీకు లోన్ ఇచ్చేస్తారు. 3 తులాల గోల్డ్ను వాళ్ళ తమ్మునికి ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తి అతన్ని ఆ బైక్ పై ఎక్కించుకొని రామ్నగర్లోని ఒక ప్లేస్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఇదే బ్యాంక్ అని చెప్పి నమ్మించి అది గోల్డ్ చైన్ మీరు జేబులో ఉంది కదా, అది తీసుకుని నాకు ఇస్తే నేను పైన చూపించి మీకు 75,000 లోన్ అయింది, ఆ 75,000 లోన్ శాంక్షన్ చేపిస్తా, మళ్ళీ మీ గోల్డ్ మీకు తెచ్చిస్తా అని చెప్పి నమ్మించడంతో ఆ వృద్ధుడు అతని దగ్గర ఉన్న గోల్డ్ చైన్ను అతనికి ఇవ్వడం జరిగింది. వెంటనే అతను పైకి వెళ్ళి నేను అక్కడ ప్రాసెస్ చేసిన ఒకటి మన ఆధార్ కార్డు జిరాక్స్ చేయాల్సి ఉన్నది అని చెప్పి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. చాలాసేపటి వరకు అతను రాకపోవడంతో ఈ వృద్ధుడు నన్ను మోసం చేసి నాకు గోల్డ్ చైన్, మా సిస్టర్ వల్ల గోల్డ్ చైన్ దొంగలించడని చెప్పి మావల పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మేము దసరాపూర్ నుంచి రామ్నగర్ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ ఫుటేజ్ తీయగా అతడు ఒక సింగిల్ అఫెండర్, ఏజ్ 50 years వరకు ఉంటుంది. అతన్ని మేము అల్తాఫ్గా గుర్తించడం జరిగింది. ఈ అల్తాఫ్ అనే ఈ ఓల్డ్ అఫెండర్ ఇతడు చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ, మహారాష్ట్రలో ఈ చీటింగ్ చేస్తూ దొంగతనాలు పాల్పడడం జరుగుతుంది. ఇతనిపై ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట్, మహారాష్ట్రలో కూడా ఈ చీటింగ్ కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతని గురించి గౌరవ ఎస్పీ గారు స్పెషల్ టీములు డిప్యూటీ చేసి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది.